నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో అండ్ కేకేఆర్ మ్యాచ్‌లో మెయిన్ రోల్ ప్లే చేసింది ఎవరంటే మన ముకుల్ చౌదరి. లాస్ట్ వరకు మ్యాచ్‌ని తీసుకుపోయిండు. ఫస్ట్ వికెట్లు ఎవరెవరు పడినాయి? మిచెల్ మార్ష్, దాని తర్వాత రిషబ్ పంత్, ఎడెన్ మార్కరమ్, దాని తర్వాత నికోలస్ పూరన్ అండ్ ఆయుష్ బదోని వీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత మ్యాచ్ మీద లక్నో అనేది ఆశలు వదిలిపెట్టుకుంది. దాని తర్వాత వచ్చిన ప్లేయర్ ఎవరంటే ముకుల్ చౌదరి. ముకుల్ చౌదరి 27 బాల్స్ లో 54 రన్స్ చేసిండు. 7 సిక్స్‌లు, 2 ఫోర్‌లు. ఇంత 200 స్ట్రైక్ రేట్ తోన ఈ ముకుల్ చౌదరి నిన్న మ్యాచ్ ఆడిండు. ప్రెషర్ లో ఉన్న మ్యాచ్ ని బయటికి తీసుకొచ్చిండు. ఎంఎస్ ధోని గుర్తు చేసిండు ప్రతి ఒక్కరికి. అండ్ ఎంఎస్ ధోని షాట్ కూడా ఆడిండు, హెలికాప్టర్ షాట్ అది ఒకటి. దాని తర్వాత మ్యాచ్ ఫినిషింగ్ అనేది ఎలా చేసిండో మీ అందరికి తెలిసిందే. మ్యాచ్ ఫినిష్ చేయడం అంటే 6 కొట్టడం కాదు. మ్యాచ్ ప్రెషర్ లో ఉన్నప్పుడు మ్యాచ్ 90% కేకేఆర్ తరపు నుంచి, అంటే అక్కడికి వెళ్ళింది 90%, 80% కేకేఆర్ గెలిచే చాయిస్ ఉంటే దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చింది ఎవరంటే ముకుల్ చౌదరి. ఇలాంటి బ్యాట్స్మెన్ ఇలాంటి ప్రెషర్ లో ఎలాంటి ప్రెషర్ తీసుకోకుండా ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే తనకు ముందు భవిష్యత్తులో కూడా మంచి ఆపర్చునిటీస్ దొరుకుతాయి ఇలాంటి ప్రెషర్ లో మ్యాచ్ నేషన్ అనేది తీసుకురావడం వల్ల. సో ముకుల్ చౌదరి మంచి బ్యాట్స్మెన్ గా ఒక లక్నో సూపర్ జైంట్స్ కి దొరకడం జరిగింది. ప్రస్తుతానికి లక్నో సూపర్ జైంట్స్ లో ముకుల్ చౌదరి ప్లేస్ అనేది కన్ఫర్మ్. దాని తర్వాత ముకుల్ చౌదరి ఆడినట్టయితే వాళ్ళు కూడా ఫైనల్స్ కి వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద